ఎఫెక్టివ్నెస్, మీరు ఏ పని చేసినా ఎఫెక్టివ్గా చేసేందుకు ప్రయత్నం చేయండి. ఇక్కడ ఇంతమంది క్లాస్ అటెండ్ అయ్యారు. రేపు ప్రొద్దున ఈ క్లాస్ నుంచి ఓన్లీ 1% మీరు ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చినా అద్భుతాలు సృష్టించగలుగుతారు. ఒక శిల్పి 3 శిల్పాలను చెక్కారు. 3 శిల్పాలు ఏవైతే ఉంటాయో సేమ్ ఎవ్రీథింగ్ సేమ్ ఉన్నాయి. ఒక శిల్పం కాస్ట్ వచ్చేసి 5,000 రూపీస్, ఇంకో శిల్పం కాస్ట్ వచ్చేసి 50,000 రూపీస్, ఇంకో శిల్పం కాస్ట్ వచ్చేసి 5 lakh రూపీ. ఎందుకంత డిఫరెన్స్? ఎవరైనా చేయొచ్చు, హ్యాండ్ రైజ్ చేసి చెప్పొచ్చు. ఎందుకంత డిఫరెన్స్? 5,000 వర్త్ ఉన్న శిల్పం సేమ్ ఉంది, 50,000 వర్త్ ఉన్న శిల్పం సేమ్ ఉంది, 5 lakh వర్త్ ఉన్న శిల్పం సేమ్ ఉంది. ఎక్కువ తక్కువ ఓకే లేదు, సేమ్ హైట్, సేమ్ శిల్పాలు, సేమ్ బుక్. 5,000 వర్త్ ఏదైతే ఉందో ఆ శిల్పి ఎప్పుడైతే చెక్ చేశాడో ఒక కాయిన్ ఇందులో వేస్తే ఆ కాయిన్ ఇక్కడ నుంచి వచ్చేసిందంట. ఆ కాయిన్ వచ్చినటువంటి దాని వర్త్ 5,000. ఎందుకంటే ఇలా వింటాము, ఇలా వదిలిపెడతాము. ఇంకో కాస్ట్ ఏదైతే 50,000 ఉందో వింటున్నాం, చెప్తున్నాం అంతే, ఆచరించట్లేదు. దట్ ఈస్ కాల్ 50,000. అంటే మనం అట్లీస్ట్ చెప్పేందుకోసం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మన వాల్యూ పెరుగుతుంది. బట్ 5 lakh వర్త్ ఏదైతే ఉందో విన్నటువంటిది మన స్టమక్లోకి వెళ్తుంది. ఆ కాయిన్ వేస్తే అది స్టమక్లోకి వెళ్ళిపోయిందంట. దాని వర్త్ వచ్చేసి 5 lakh రూపీ. ఎందుకంటే విన్నది ఆచరించేందుకోసం ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దాని వర్త్ 5 lakh రూపీ.